హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించి ఇవాళ మార్నింగ్ సెషన్లో ఎస్జిటి వాళ్ళకి వచ్చినటువంటి బిట్స్ డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్, ఉపగమ పరిహార సంఘర్షణ. ఉపగమ పరిహార సంఘర్షణకు సంబంధించి ఒక బిట్ అయితే వచ్చిందంట అండి. సో సంఘర్షణ రకాలన్నీ కూడా మీకు గుర్తుండాలి, ఎందుకంటే ప్రతి సెషన్లో కూడా ఈ బిట్ అయితే వస్తూ ఉంది. నెక్స్ట్ థర్స్టన్ సామూహిక కారక సిద్ధాంతానికి సంబంధించి ఒక బిట్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ ప్రక్షేపక పరీక్షలకు సంబంధించిన బిట్టు. నెక్స్ట్ మెమొరీ యూనిట్ ఐసిటీకి సంబంధించి మెమొరీ యూనిట్ మీద బిట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఇది అభ్యసన బదలాయింపు సిద్ధాంతం అండి. సో ప్రతి పేపర్లో కూడా అభ్యసన బదలాయింపు సిద్ధాంతం మీద బిట్ అయితే వస్తూ ఉంది. సో సాధారణీకరణ సిద్ధాంతం అంటే దీన్నే సామాన్యీకరణ సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. దీన్ని ప్రతిపాదించినది చార్లెస్ జెడ్. నెక్స్ట్ ప్రాజెక్టు పద్ధతికి సంబంధించి బిట్ అయితే వచ్చిందంట అండి. సో ప్రాజెక్టు పద్ధతికి సంబంధించిన వాదం అంటే వ్యవహారిక సత్తావాదం, బట్ అక్కడ ఏది అడిగారో తెలియదండి. సో అందుకనేసే నేను క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. సో ప్రాజెక్టు పద్ధతికి మూలమైతే వ్యవహారిక సత్తావాదం. నెక్స్ట్ వన్, పావ్లో సిద్ధాంతానికి సంబంధించి శాస్త్రీయ నిబంధనలో విరమణ నియమం గురించి బిట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆర్టీఈ 2009లో ఉచిత నిర్బంధ విద్యా వయస్సు అడగడం జరిగింది. నెక్స్ట్ సిసిఈ ఫుల్ ఫామ్ అండి. ఇది నిరంతర సమగ్ర మూల్యాంకనం అని తెలుగులో పిలుస్తాము, కంటిన్యూయస్ కాంప్రహెన్షన్ ఎవాల్యుయేషన్. నెక్స్ట్ ఆలోచనలకు సంబంధించి బిట్ అయితే వచ్చిందంటే అది క్లారిటీగా తెలియదు. సో ఆలోచన రకాలన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన, నిగమన, ఆగమనాత్మక ఆలోచనలు. నెక్స్ట్ మధ్యాహ్న భోజన పథకం యొక్క ఉద్దేశం అయితే అడిగారు. నెక్స్ట్ సయ్యద్ వంశ స్థాపకుడు గురించి అడిగారండి. సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు అని. నెక్స్ట్ మగధ రాజ్యంకి సంబంధించి ఒక బిట్ అయితే వచ్చింది. 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో మగధ వంశానికి చెందని రాజు అని అడిగారండి. నెక్స్ట్ బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకొని రాష్ట్రం అనేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో మీకు బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాల గురించి ఐడియా ఉంటే దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ మార్గరిట్ ఏ దేశస్తురాలు అని అయితే బిట్ వచ్చింది. నెక్స్ట్ విధులు, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదండి. సో దానిలో భాగంగా ప్రాథమిక విధులలో 11వ విధి ఏది అని అడిగారు. సో ప్రాథమిక విధులలో 11వది పిల్లల్ని చదివించడం తల్లిదండ్రుల బాధ్యత. నెక్స్ట్ బోధనా దశల గురించి అడిగారండి. నెక్స్ట్ కోల్బర్గ్ సిద్ధాంతానికి సంబంధించి ఒక బిట్ అయితే వచ్చింది. నెక్స్ట్ తెలుగులో అయితే కుట్టుసురు అనేది ఏ సంధి అని అడిగారంటండి. సో దీన్ని మనం కురు ప్లస్ ఉసురు అని విడదీస్తాము. ఇది ద్విరుక్త టకార సంధి అవుతుంది. నెక్స్ట్ అరణ్యం అనే పదానికి పర్యాయ పదాలు అడిగారు. అరణ్యం అనే పదానికి పర్యాయ పదాలు అడవి, విపినం. సో అక్కడ వనం అని కూడా ఉండవచ్చు. సో ఆప్షన్ని బట్టి మనము ఆన్సర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వితరణి అర్థం అడిగారండి. నెక్స్ట్ పొడుపు కథ 1, జాతీయం 1 అడిగారు. నెక్స్ట్ బ్రతుకు తెరువు విగ్రహవాక్యం అడిగారంటండి. సో దీనికి విగ్రహవాక్యము బ్రతుకు కొరకు తెరువు అని రావచ్చు. సో ఒకసారి మీరు చూసుకోండి. నేనైతే బ్రతుకు కొరకు తెరువు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, మదనం నానార్థం అయితే అడిగారండి. నెక్స్ట్ ఊష్మాల మీద ఒక బిట్ అయితే వచ్చింది. ఊష్మాలు శేష సాహాలను ఊష్మాలు అని అంటారు. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ మీద బిట్ అయితే వచ్చిందండి. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ ఉన్నాయి కదా, అందులో కాంప్లెక్స్ సెంటెన్స్ మీద. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మీద బిట్ అయితే వచ్చింది. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్ అయితే అడిగారంట అండి. దీనికి స్ట్రక్చరు సబ్జెక్టు, విల్లు, షల్లు ఇటువంటివి వచ్చి V1 వస్తుంది. సబ్జెక్టు ప్లస్ విల్లు లేదా షల్లు ప్లస్ V1. నెక్స్ట్ ఆర్టికల్స్ మీద అయితే బిట్ అయితే వచ్చిందండి. అది డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ అనేది తెలియదు. నెక్స్ట్ లింకర్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఫ్రేజల్ వర్బ్స్ వీటి మీద అయితే ఇంగ్లీష్లో బిట్స్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ పునర్బలన రకాలు. పునర్బలన రకాల మీద క్వశ్చన్ అయితే వచ్చిందండి. స్కిన్నర్
పరికరాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కదా, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. అందులో పునర్బలన రకాలను తెలిపాడు. వాటి మీద ఒక బిట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ప్రేరణ మీద కూడా బిట్ అయితే వచ్చిందండి. అది అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ లేదా సాధనా ప్రేరణ అనేది తెలియదు. నెక్స్ట్ ఉపమా అలంకారం మీద అయితే బిట్ వచ్చింది. నెక్స్ట్ సిద్ధవటం కోట ఏ నది ఒడ్డున ఉంది అనే బిట్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన ఆర్టికల్ ఏది అని అడిగారు. మ్యాథ్స్ పరంగా లాభ నష్టాలకు సంబంధించిన బిట్ అయితే వచ్చింది, లాభాలు నష్టాలకు సంబంధించి. నెక్స్ట్ మధ్యగతం, నిన్న పేపర్లో కూడా మధ్యగతం అయితే వచ్చిందండి. నెక్స్ట్ భిన్నాలు ఇచ్చి సూక్ష్మీకరించండి అని అడిగారు. సో ఇందులో భిన్నాల సంకలనం కానీ వ్యవకలనం కానీ గుణకారం అనేవి ఉంటాయి. సో భిన్నాల యొక్క సూక్ష్మీకరణ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఘాతాలు, ఘాతాంక న్యాయాల మీద బిట్ అయితే వచ్చింది. సో ఘాతాంక న్యాయాలు అయితే ఉన్నాయండి. a/m/a/n = a/m+n ఇటువంటివన్నీ ఉన్నాయి. సో ఈ న్యాయాలన్నీ కూడా మీకు గుర్తుండాలి. నెక్స్ట్ గణానికి సంబంధించి ఎన్ని అంచులు అని అడిగారు. సో గణానికి ఎన్ని అంచులు ఉంటాయి అంటే 12 ఉంటాయి. నెక్స్ట్ పూరక కోణాల గురించి బిట్ అయితే వచ్చిందండి. పూరక కోణాలు అంటే ఏ రెండు కోణాల మొత్తం అయితే 90 degrees అవుతుందో వాటిని మనం పూరక కోణాలు అని అంటారు. నెక్స్ట్ పుత్రుడు వికృతి పదం అడిగారు. పుత్రుడికి వికృతి బొట్టెడు. నెక్స్ట్ భాస్కరుడు వ్యుత్పత్తి అర్థం అయితే అడిగారండి. నెక్స్ట్ మూల్యాంకనం అనేది అని ప్రక్రియ ఫలితం అని 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారంటండి. నెక్స్ట్ తెలుగు బోధనా పద్ధతులకు సంబంధించి పద పద్ధతి, వాక్య పద్ధతి, కథాకథన పద్ధతికి సంబంధించి ఒక బిట్ అయితే వచ్చింది. నెక్స్ట్ 1, 2 గురువులు ఒక లఘువు ఇచ్చి దానికి సంబంధించి గణం అయితే అడిగి ఉంటారండి. సో 2 గురువులు ఒక లఘువు ఉన్నట్లయితే ఇది తగనం అవుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే మీకు యమాత రాజబాణ సలగం ఐడియా ఉంటే చాలు. నెక్స్ట్ ప్రత్యక్ష కథనము, పరోక్ష కథనానికి సంబంధించి ఒక బిట్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ పాఠము, ఉద్దేశానికి సంబంధించి ఒక బిట్ అయితే వచ్చిందంట. నెక్స్ట్ DATB డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అనేది దేనికి సంబంధించని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ యత్నదోష పద్ధతి యొక్క నియమాలు, సంసిద్ధత నియమము, ఫలిత నియమము, అభ్యాస నియమం ఉన్నాయి కదండి. సో వీటికి సంబంధించి ఒక బిట్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వచ్చినటువంటి బిట్స్. క్లియర్గా ఎవరైనా నాకు షేర్ చేసినట్లయితే నేను వాటికి సంబంధించి ఆన్సర్స్ అనేవి వెతికి మీకు షేర్ చేస్తానండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.